ప్రార్థన వీరులాగా మనం ఉండాలి. మనం ఇతరుల గురించి ప్రార్థన చేస్తున్నాం, మన ఇరుగు పొరుగు వారి గురించి మనం ప్రార్థన చేయాలి, మనకున్నటువంటి స్నేహితుల గురించి మనం ప్రార్థన చేయాలి, మనకున్నటువంటి బంధువుల గురించి మనం ప్రార్థన చేయాలి, మన యొక్క సంఘపు వారి గురించి ప్రార్థన చేయాలి, సంఘంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబం గురించి ప్రార్థన చేయాలి, ఈ గ్రామం గురించి ప్రార్థన చేయాలి, ఈ పట్టణం గురించి ప్రార్థన చేయాలి, ఈ రాష్ట్రం గురించి ప్రార్థన చేయాలి, ఈ దేశం గురించి ప్రార్థన చేయాలి. ఈ యొక్క ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి దేశం గురించి కూడా మనం ప్రార్థన విజ్ఞాపనలు చేయవలసినటువంటి ఆవశ్యకత ఉన్నది. అలాంటి గొప్ప భాగ్యాన్ని, ఉన్నతమైనటువంటి గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడు. ఒక విషయాన్ని చెప్తాను. ఒక సేవకుడి యొక్క సాక్ష్యము నేను విన్నాను. ఆ యొక్క సేవకుడు చేసేటువంటి పని నేను చెప్పడానికి ఇష్టపడుతూ ఉన్నాను. మనకందరికీ తెలిసినటువంటి సేవకుడే, కానీ పేరు చెప్పదలుచుకోలేదు. కానీ ఆయన ఉదయాన్నే 4 గంటలకు నిద్రలేస్తాడట. నిద్రలేచి ఆయనకి సంఘం ఉంది. ఆ సంఘంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబం గురించి ఆయన ప్రార్థన చేస్తాడు. ఎప్పుడు దాకా? 4 గంటల నుంచి మొదలుపెట్టి 6 గంటల దాకా ప్రార్థన చేస్తాడు. 6 గంటల నుంచి 7 గంటల దాకా ఏం చేస్తాడు అని అంటే, ఆయన టిఫిన్ చేస్తాడు, బ్రష్ చేసుకుంటాడు, టిఫిన్ చేస్తాడు, కాలకృత్యాలు తీర్చుకుని స్నానం చేసి మరలా ఫ్రెష్గా అయిపోయి 7 గంటలకు మళ్ళీ మోకరించి ప్రార్థన చేస్తాడు. ఎక్కడ ప్రార్థన చేస్తాడు తెలుసా? అలాగా ఒక గోడ ఉంటుంది. ఆ గోడ మీద భారతదేశ పటం ఉంటుంది. ఆ పటాన్ని మీద చెయ్యి వేసి ఆయన ప్రార్థిస్తూ ఉంటాడు. ఎప్పుడు దాకా ప్రార్థిస్తాడో తెలుసా? అన్నము తినే సమయం వరకు ఆయన ప్రార్థిస్తాడట. అన్నము తినే సమయం వరకు ఆయన ప్రార్థిస్తాడు. ఆయన అలా ప్రార్థించవలసినటువంటి అవసరం ఆయనకి ఏమన్నా ఉందా? ప్రార్థించవలసినటువంటి అవసరం ఏమైనా ఉందా? ఏమీ లేదు. కానీ భారం ఉంది, లోపల భారం ఉంది. దేవుడు ఆ భారాన్ని పెట్టాడు. ఇతరుల కొరకు నువ్వు ప్రార్థించాలి అనేటువంటి భారాన్ని దేవుడు పెట్టాడు. కాబట్టి ఆ భారం కలిగినటువంటి సేవకుడు చేస్తున్నటువంటి పని ఏంటో తెలుసా? అందరి గురించి ప్రార్థన చేసి చిట్ట చివర తన గురించి ప్రార్థన చేసుకుంటాడట. చిట్ట చివర తన గురించి ప్రార్థన చేసుకుంటాడు. మనం చేసేదేంటి? ముందు మనం, తర్వాత ఇతరులు కూడా కాదు. ముందు మనం, మన కుటుంబ సభ్యులు, బస్ సరిపోద్ది, అంతే. అంతకు మించి మనం ప్రార్థన చేయగలుగుతామా? చేయలేం. చాలామంది అనేటువంటి మాట ఏంటో తెలుసా? అయ్యా, నేను ప్రార్థనలో ఎక్కువసేపు గడపలేకపోతున్నానండి, నాకు ప్రార్థన ఎక్కువ రావటం లేదండి, ఎక్కువ సమయం చేసేస్తున్నాను అనుకుంటున్నాను, కానీ మహా అయితే 5-10 నిమిషాలు తప్ప ఇంకా ఎక్కువసేపు చేయలేకపోతున్నానండి, ప్రార్థన నాకు రావటం లేదు అని అంటారు. ఎప్పుడైనా సరే ప్రార్థన మనం మొదలుపెట్టినప్పుడు మనం స్థాయిలు దాటుకుంటూ వెళ్తే మన ప్రార్థన సుదీర్ఘంగా ఉంటుంది. ఎప్పుడో మన సంఘ కాపరి గారు చెప్పారు ఈ మాట. మన గురించి ప్రార్థన చేసుకున్నాం, అయిపోయింది. తర్వాత ఎవరి గురించి ప్రార్థన చేయాలి? మన ఇంటి ప్రక్క వారి గురించి ప్రార్థన చేయాలి. దాని తర్వాత ఎవరి గురించి ప్రార్థన చేయాలి? మన యొక్క సర్కిల్లో ఉన్నటువంటి వారి గురించి ప్రార్థన చేయాలి. ఇది కూడా అయిపోయిన తర్వాత మన యొక్క గ్రామం గురించి ప్రార్థన చేయాలి. ఇది అయిపోయింది, మన జిల్లా గురించి మనం ప్రార్థన చేయాలి. ఇది అయిపోయింది, మన రాష్ట్రం గురించి ప్రార్థన చేయాలి. ఇది అయిపోయింది, మన దేశం గురించి ప్రార్థన చేయాలి. అది అయిపోయింది, మన ప్రపంచం గురించి ప్రార్థన చేయాలి. ఎవడైనా సరే ప్రపంచం గురించి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఈ స్థాయిలన్నీ దాటుకుని వెళ్ళిపోయిన తర్వాత ప్రార్థన ఎంతసేపు ఉండదు తెలుసా? అది 10 నిమిషాలు 20 నిమిషాలు ఉండదు. అది 5 గంటలు 10 గంటలు ఉంటుంది. 5 గంటలు 10 గంటలు ఉంటుంది. అది అలాంటి అనుభవం మనకు రావాలి. ఇక్కడ నెహెమ్యా అలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు. తన సమస్య కాదు, తన ఇబ్బంది కాదు, కానీ ఆయన దేవుని దగ్గర మోకరించి అయ్యా అని కన్నీళ్లు విడుస్తూ ఉన్నాడు. దేని గురించి కన్నీళ్లు విడుస్తున్నాడో తెలుసా? తాను చూడనటువంటి దేశం గురించి, తాను చూడనటువంటి మందిరం గురించి ఆయన ఏడుస్తూ ఉన్నాడు. అయ్యా, ప్రాకారములు కూలిపోయాయట,
గుమ్మములు కాలిపోయినాయి అంట అనేటువంటి గొప్ప ఉద్దేశంతో ఆయన ప్రార్థనలో గడుపుతూ ఉన్నాడు. కొన్ని దినములు అనేటువంటి మాట అక్కడ ఉపయోగిస్తూ ఉన్నాడు. కొన్ని దినములు అని అంటే ఎన్నో తెలుసా? సుమారుగా 100 దినములు. సుమారుగా 100 నుండి 120 దినములు ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏం ప్రార్థన చేస్తూ ఉన్నాడు? ఉపవాస ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఉపవాస ప్రార్థన చేస్తూ 120 దినాలు ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేనికోసం ప్రార్థిస్తూ ఉన్నాడు అనంటే, కాలిపోయిన గుమ్మముల గురించి, పడద్రోయబడిన ప్రాకారముల గురించి ఆయన ప్రార్థిస్తూ ఉన్నాడు.